హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా. ముందుగా అయితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మటుకు పప్పాయి పండు హల్వా అయితే తయారు చేసుకుంటున్నా. దానికి కావలసిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. హల్వాకి అయితే ఎర్రటి పప్పాయి పండు అయితే తీసుకున్నా. దీన్ని అయితే చెక్కు తీసేసి పేస్ట్ లాగా అయితే చేసుకుందాము. ఫ్రెండ్స్, నెయ్యి, జీడిపప్పు, ఇలాచి పొడి, ఎండు ద్రాక్ష, కార్న్ పౌడర్, బెల్లం. చూడండి ఫ్రెండ్స్, చెక్కు తీసుకున్నా. నేనైతే హల్వాకు మటుకు ఎర్రదే తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చూడండి, ఇలా ఉండాలి. చెక్కు తీసినాక కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది మటుకు చూడండి ఫ్రెండ్స్, చెక్క అయితే తీసుకున్నాం కదా. పప్పాయి పండు అయితే సన్నగా అయితే పీసులు చేసుకున్నాము. జారిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఇత్తనాలు ఉన్నాయి కదా, మొత్తం తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, సన్న సన్న పీసులు అయితే చేసి మిక్సీలో వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పప్పాయి పండు పీసులు అయితే కోసుకున్నాం కదా, మిక్సీలో వేసుకుంటున్నా. ఎర్రటివి అయితే తీసుకోండి ఫ్రెండ్స్, బాగున్నాయి. చూడు, స్వీట్గా ఉన్నాయి. మేమైతే ఒక పండు తినేసినాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, కార్న్ పౌడర్ కానీ దీంట్లోనే వేస్తా, బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మెత్తని పేస్ట్ అయితే తయారు చేసుకొని వస్తా. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయితే పేస్ట్ అయితే పట్టుకొని వచ్చిన. ఇలా మటుకు తయారు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే పొయ్యి వెలిగిద్దాము. బాండిలు అయితే పెడుతున్నా. బాండిలు అయితే వేడెక్కింది. నెయ్యి అయితే వేసుకుందాము. పప్పు, ఎండు ద్రాక్ష అయితే ఎంచుకుందాము. మాడకుండా అయితే ఎంచుకున్నాం ఫ్రెండ్స్, మంచిగా త్వరగా. నెయ్యి అయితే బాగా వేడెక్కింది కదా, హల్వా అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, హల్వా మటుకు బాగా ఉడుకుతుంది కదా, కొద్దిగా అయితే నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఉంటేనే బాగుంటుంది హల్వా అయితే. తర్వాత అయితే బెల్లం వేసుకుందాము. అచ్చకాకనా. చూడండి ఫ్రెండ్స్, పప్పాయి పండు మటుకు చాలా తీపి ఉందనమాట. కొద్దిగా అయితే వేసుకుంటున్నా బెల్లము. చూడండి, ఇదైతే సరిపోతుంది. ఇంకా మంచిగా ఉడకనిద్దాము. నెయ్యి అంతా బయటకు వచ్చేదాకా కలబెట్టుకుంటా ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉడుకుతుంది. ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి. నెయ్యి అంతా బయటకు వచ్చినాక పొయ్యి అయితే ఆఫ్ చేసుకుందాం. కలబెట్టేద్దాము. మీద పడుతుంది అనమాట. సన్న మంట మీద అయితే ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మంచిగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, హల్వా మటుకు మంచిగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇలాచి పొడి వేసుకుందాము. పప్పు, ఎండు ద్రాక్ష వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు అయితే పెట్టేసి ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, హల్వా మటుకు మంచిగా అయితే తయారైపోయింది. ఇంకా తీసేస్తాను నేనైతే. పొయ్యి ఆఫ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పప్పాయి పండు హల్వా అయితే తయారు చేసిన. చూడండి ఫ్రెండ్స్, హల్వా మటుకు మంచి కలర్ అయితే వచ్చింది అనమాట. మంచి కమ్మటి వాసన వస్తుంది. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, పప్పాయి హల్వా అయితే కమ్మగా ఉంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్